వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినట్టు దేవన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని గాజువాక బీసీసీఎల్ అధ్యక్షులు మా సోదరులైనటువంటి చిత్రాడ రమణ గారి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సంబంధకర్త అయినటువంటి దేవన్ రెడ్డి గారు ఇచ్చేసి మరి జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఆయన ఈ దేశ భవిష్యత్తు కోసం బీసీ సామాజిక వర్గాల కోసం ఎస్సీ బీసీ మైనార్టీల కోసం ఆయన జ్యోతిరావు పూలే గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ రోజుల్లో బీసీ వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఈరోజు ఈ బీసీ వర్గాన్ని కానీ ఎస్సీలు కానీ ఆ రిజర్వేషన్ ఫలాలను ఈ రోజు కూడా మేము అందుకుంటున్నాం. అంటే మరి జ్యోతిరావు పూలే గారు లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి ఇలాంటి వర్ధంతులు జయంతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారికే భారత రాజ్యాంగాన్ని పొందుపరచడానికి మరి ఆయన ఎంతోమంది మేధావులు సలహాలు తీసుకుంటే అందులో జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారు గురువుగా పోలుస్తూ గురువుగా సంబోధిస్తూ ఆయన చెప్పిన ఆశయాలన్నీ కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచి ఈ దేశ బీసీ సామాజిక వర్గాన్ని కానీ ఎస్సీ సామాజిక వర్గాన్ని కానీ వాళ్ళు చేసిన సేవలు మరి జ్యోతిరావు పూలే గారు వాళ్ళ భార్యను కూడా చదువు నేర్పి టీచర్గా ఈ భారతదేశంలో మొట్టమొదటి టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు. ఆవిడ కూడా ఈ సమాజంలో ఈ రాష్ట్రాల్లో మహిళలకి ధైర్యంగా ఈరోజు నడి రోడ్డు మీద మహిళలు ధైర్యంగా తిరుగుతున్నారంటే సావిత్రిబాయి పూలే గారు. జ్యోతిరావు పూలే గారు ఆవిడకి చదువు చెప్పి మహిళలందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి, మహిళలందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జ్యోతిరావు పూలే గారి ఆదేశాల మేరకు ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వాళ్ళ సతీమణి టీచర్గా తయారు చేసి చదువు నేర్పారంటే మరి సావిత్రిబాయి పూలే గారు ఈరోజు భారతదేశం గర్వంగా చెప్పుకోవడానికి సావిత్రిబాయి పూలే లాంటి వారి టీచర్స్ ఉన్నారు. మరి అలాంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో చేయడం వల్లే జ్యోతిరావు పూలే గారు ఇలాంటి ఈరోజు మాలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశయాలను నెరవేర్చడానికి తర్వాత పిల్లలు కూడా వీళ్ళు జ్యోతిరావు పూలే ఎవరు, అంబేద్కర్ ఎవరు, బాబు జగజ్జీవన్ ఎవరు, గాంధీ ఎవరు, నెహ్రూ ఎవరు, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఇలాంటి ద్వారాగా 10 మందికి తెలియపరచడానికి ఇలాంటి వర్ధంతులు జయంతులు వాళ్ళ ఆశయాలు నెరవేర్చే విధంగా మరి ఈరోజు మా సోదరులు మరి చిత్రాడ రమణ గారు చేసిన కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు. గాజువాక నియోజకవర్గం క్యాంప్ ఆఫీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర బీసీసీఎల్ అధ్యక్షులుగా మరి నా ఆధ్వర్యంలో ఈరోజు జ్యోతిరావు పూలే తాలూకా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ మరి తిప్పల దేవన్ రెడ్డి గారు మరి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే తాలూకా ఆశయాలు, ఆదర్శాలు ఇవన్నిటి విషయాలు కూడా మా ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గారు కొనియాడారు. మరి ఆయన తాలూకా ఆశయాలు, ఆదర్శాలు మరి విద్యతోనే ఇదంతా సాధ్యమని తేటతెల్లం చేసినటువంటి ఆ రోజుల్లో మరి తన శ్రీమతికి విద్య నేర్పించి ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది మరి రానున్నటువంటి రోజుల్లో కూడా మీ అందరూ కూడా ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసినందుకు మరి ఆయన తాలూకా ఆశయాలు మరి పేద బడుగు బలహీన వర్గాలు అందరం కూడా గుర్తుంచుకొని ఆయన తాలూకా అలాగే ఈ దేశ నాయకుల తాలూకా వర్ధంతులు జయంతులు నిర్వహించుకోవాలని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ కూడా బీసీసీఎల్ తరపున గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రాడ వెంకటరమణ తరపున కృతజ్ఞతలు.